నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పర్యటించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డ్రైనేజ్ నీటిని బయటికి వదిలినివ్వడం లేదంటూ ఇటీవల కాలేజీ యాజమాన్యం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో హెచ్ఆర్సీ సభ్యులు బోగోలులో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. అటు గ్రామస్తులు ఇటు కళాశాల యాజమాన్యాలతో మాట్లాడిన మానవ హక్కుల కమిషన్ బృందం పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులు వినియోగించే వ్యర్థాలు డ్రైనేజ్ నీటిని తమ కాలనీలోకి కళాశాల యాజమాన్యం విడుదల చేస్తూ తమకు ఇబ్బందులు కలుగజేస్తుందని స్థానిక దళిత సంఘాలు మానవ హక్కుల సంఘం ఎదుట ఆరోపించాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నిస్తే తమను తీవ్ర వేధింపులకి గురిచేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. 15 ఏళ్లుగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయితే తమపై కావాలనే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల వాదనను విన్న మానవ హక్కుల సంఘం నివేదికను తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ వచ్చే సమస్య చూసి కాలేజీ యూరిన్ వాటర్ మొత్తం డ్రైనేజీ మొత్తం మా శ్మశాన వాటికి మీద ఉండేది. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, వాళ్ళు గొడవలు వేయడం జరిగింది, పోయిన వాళ్ళని కొట్టించడం జరిగింది సార్. అయినా కూడా ఎవరు స్పందించలేదు, ఒక్కరికి కూడా మాకు న్యాయం చేయలేదు సార్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మొత్తం చూశారు, అంతా చూసిన సార్ పూర్తి స్థాయిలో చూడలేదు. కాలేజీలో ముందు దాదాపు 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు లోపలికి వెళ్ళినారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మాకు ఏం న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. గతంలో శ్మశానానికి రిపేరు జంగిల్ కిల్ పేరుతోటి ఉన్న సమాధులని శ్మశానం సమాధులు మొత్తం అన్ని మట్టితో కట్టిన సమాధులు మొత్తం సదరం చేశారండి. గోరీలు సమాధులు సిమెంట్తో కట్టినవి మాత్రమే ఉన్నాయి, మట్టితో వేసిన సమాధి ఒక్కటి కూడా లేదు. సమాధులు శ్మశానం అనే గౌరవం లేకుండా, కనీసం దళితులు సమాధులు అనే గౌరవం లేకుండా ఆ మురికి నీరు వదలటం, ఆ శ్మశానాన్ని సదరం చేసి ఒక్కటి కూడా లేదు సార్. ఇప్పుడు పెద్దలు పెట్టుకోవాలంటే ఎవరు ఎక్కడుందో కూడా తెలియదు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఆ మురికి నీరు కానీ కంప్లీట్గా ఇంకెప్పటికీ శాశ్వత పరిష్కారం చూసుకోవాలి సార్. కోర్టులు పెట్టి ఇలా కాలేజీ కట్టుకున్నారు. ఆ డ్రైనేజీ లోపల ఏదైనా తీసుకొని ఆ డ్రైనేజీని వాళ్ళు దీని లోపల ఏదైనా చెట్లకు కానీ ఏదైనా ఉపయోగించేటట్టు చేసుకుంటే మంచిది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఏదో కొద్ది స్థాయిలో ఎంతో కొత్త అయిపోద్ది. కానీ వాళ్ళ బస్సులు కూడా మనకి బంద్ చేసాం. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కూరగాయల చెల్లు బండిసుకుంటే బాగా తినొచ్చాయి అని వెంగి ధరలో మాట్లాడాడు. అదేవిధంగా ఏంటంటే మేము దళితులమి అన్న చిన్న సూప్ మేరతోనే ఆ మాట మాట్లాడగలిగాడు ఆయన. కాబట్టి మేము ఇదే చెప్తున్నాము, మళ్ళీ ఇంతటితో ఈ సమస్య ఇంతటి ఆగదు. ఇంకా మేము మళ్ళీ ఈ సమస్య కానీ తెరవకపోతే మళ్ళీ పోవడానికి సిద్ధమే. ఆఖరాకి ఈ విషయాన్ని ఏమైనా తెలుసుకోగలం మేము. ఎందుకంటే ఇక్కడ అంతం లేదు, ఇది ఆరంభం మాత్రం. ఇది వాళ్ళు ఏమైనా సరే మేము కోరుకునేది ఒకటే, అక్కడ కాలేజీ ఆ కాంపౌండ్ వాళ్ళు శ్మశానంలో జరిపి ఒక దాదాపు ఎకరా పొలాన్ని ఆక్రమించేశారు. అంటే మేము దళితులమి దాన్ని సర్వే చేసుకోలేము, మాకు ఆ డబ్బులు లేవు అన్న ఒక్క ఆ యొక్క సులభ భావంతోనే ఆయన ఆ పని చేస్తున్నాడు. అదేవిధంగా ఎన్ని దూడలు ఎన్ని పాడుగులు తెలిసి చనిపోయినాయి ఆయనకైతే తెలుసు. కానీ ఆయన నాకేం పట్టింది నీకే శ్రద్ధ అన్నట్టుగా ఆ సందర్భంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటి వదిలిపెట్టము. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేసేటంటే ఇది ఖచ్చితంగా స్పందించి తీసుకోకపోతే, మీ నీళ్ళు కానీ బంద్ చేయకపోతే మేము మళ్ళీ ఇంకా పైన పోరాడతాం. ఇది అంత మాత్రమే, మళ్ళీ ఆరంభం ఇంకా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తగు జాగ్రత్త చేసుకోవాల్సింది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు తెలియపరిచాము, వాళ్ళ రిజల్ట్ మాకు ఇంకా చెప్పలేదు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ ఎర్రటెన్లో పడిగాపులకు రాస్తున్నాము. కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది ఆయన గారికి. కానీ వాళ్ళ